పూర్వకాలంలో వనవిహారమై ఉన్న చిత్రకూటం అడవుల్లో అతి పవిత్రమైన దంపతులు అత్రి మహర్షి మరియు అనసూయాదేవి జీవించేవారు. అనసూయ పేరు వినగానే భూమి మీద గాలి కూడా నెమ్మదిగా వీచేది. ఆమె హృదయం అంత స్వచ్ఛం, అంత నిర్మలం. అనసూయ మహిమాన్వితత్వం లోకాలకు చేరింది. ఈ ఖ్యాతి దేవలోకానికి చేరింది. ఒకరోజు పార్వతి, లక్ష్మీ, సరస్వతీ దేవీలు తమ భర్తలైన మహాదేవ, విష్ణు, బ్రహ్మలకు ఇలా అన్నారు: భూమిపై అనసూయ అనే ఒక మహాపతివ్రత ఉందని వింటున్నాం. ఆమె పవిత్రత నిజంగా ఎంత గొప్పదో తెలుసుకురండి. దాంతో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ మానవ రూపాలలో సన్యాసుల వేషంలో ఆమె ఆశ్రమం వద్దకు వచ్చారు. ఆ ముగ్గురు సన్యాసులు అనసూయ ఇంటికి అడుగు పెట్టగానే సాంత్వన, శాంతి, సుగంధం నిండిపోయాయి. ఆవిడి వారిని ఆతిథ్యంతో పలకరించింది. అందులో ఒక సన్యాసి ఇలా అన్నాడు: అమ్మా, మా వ్రతం ప్రకారం నీవు నగ్నంగా ఆతిథ్యం ఇస్తేనే మేము స్వీకరిస్తాము. అది విన్న అనసూయ ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అది అత్యంత కఠిన పరీక్ష. అయినా అనసూయ హృదయం నీటి వలె స్వచ్ఛం. ఆమె ఏ అపవిత్రతను చూడలేదు. ఆమె వెంటనే అత్రి మహర్షిని తలుచుకొని స్మరిస్తూ వారిని శిశువులుగా మార్చేసింది. వారు అమాయకపు బాలలై ఆమె ఒడిలో పడిపోయారు. ఆమె వారికి అమ్మపాలిచ్చి ఆదరించింది. దేవలోకంలో ఉన్న పార్వతి, లక్ష్మీ, సరస్వతి ఈ దృశ్యం చూస్తూ హృదయాలు కంపించాయి. వారు భూమిపై దిగి అనసూయకు ఇలా విన్నవించారు: అమ్మా, మా భర్తలను మునుపటి రూపంలోకి మార్చండి. మీ పవిత్రతకు మేము శిరసు వంచి నమస్కరిస్తున్నాము. అనసూయ చిరునవ్వుతో శాప విమోచనం చేసింది. త్రిమూర్తులు మళ్లీ తమ అసలు ప్రకాశ రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తులు అనసూయ పతివ్రతకు ఎంతగానో సంతోషించి ఆమెకు వరం ప్రసాదించారు. ఆమె తనకు త్రిమూర్తుల కలయికతో ఒక బాలుడు జన్మించాలని వరం కోరింది. ఆ వరం ప్రకారం శ్రీ దత్తాత్రేయుడు జన్మించాడు. దత్త అనగా వరంగా ఇచ్చినవాడు, అత్రేయ అనగా అత్రి మహర్షి వంశంలో పుట్టినవాడు. అందుకే దత్తాత్రేయుడు త్రిమూర్తుల ఆవిర్భావంగా పరిగణింపబడతాడు. దత్తాత్రేయుడు 3 ముఖములతో, 6 చేతులతో, శంకుచక్రాలు, త్రిశూలం, కమండలంతో జన్మించాడు. శిశువుగానే ఆయన ఆశ్రమపు గాలిని ధ్యానం చేయించే శాంతితో నింపేవాడు. వనం ఆయనకు గురుకులమయ్యింది. నదుల చప్పుడు ఆయనకు వేదస్వరమయ్యింది. అతని నవ్వులో శివుని స్పర్శ, మాటల్లో విష్ణువు కరుణ, హృదయంలో బ్రహ్మదేవుని సృష్టి శక్తి నిలిచాయి. కొంతకాలం తర్వాత దత్తాత్రేయుడు యవ్వనంలోకి వచ్చాడు. ప్రపంచాన్ని గురువుగా చూశాడు. అతని గురువులు మనుషులు కాదు, ప్రకృతిలోని 24 రూపాలు. ఇవి ఆయన ప్రధాన 24 గురువులు: భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, సముద్రం, చేప, పక్షులు, సర్పం, సాలీడు, ఏనుగు, చీమలు, తేనెటీగలు, మృగశిశువు, వేటగాడు, గోము, పుష్పం, బాలుడు, యతి, కన్నాడి, వాయువు, శరీరం. దత్తాత్రేయుడు ఒక యోగి, జ్ఞాని, అవధూతుడు. ఆయన ఎంతో మందికి తన బోధనలతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. అహం తొలగిపోతే ఆనందం పుడుతుంది. ప్రకృతి నీ గురువు అయితే జీవితం నీ ఆశ్రమం అవుతుంది. మనసును అందంగా దిద్దుకోవడం కంటే పెద్ద సాధన లేదు. భూమిపై ఉన్న ప్రతి జీవి నీ గురువే. కోపం కన్నా శాంతి శక్తివంతమైనది. త్యాగం నీడలా వెంటాడాలి. పనిని శుద్ధితో చేయాలి. ఇలా ఆయన ఎన్నో సందేశాలు, బోధనలు ప్రజలకు అందించారు. దత్తాత్రేయుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ప్రకృతిలో అల్లుకున్న ఆధ్యాత్మిక సంగీతం. ఆయన కథలో మనకొక దారి కనిపిస్తుంది. అది మనలోని అంతర్గత శక్తిని మేల్కొలుపుతుంది.